పలికారండి. ఆనందంతోనే, ఒక దుఃఖంతో కాదు, బాధతో కాదు, వేదనతో కాదండి. యేసుప్రభు గారు సిలువలో సమాప్తమైనదన్న మాట ఆయన ఎంతో విజయవంతంగా యేసుప్రభు గారు ఆ మాట పలికారండి. సమాప్తమైనది అన్న మాటకు అర్థం తెలియాలంటే ఫస్ట్ మనం యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారన్న విషయాన్ని మనం తెలుసుకోవాలండి. నేను ఫాస్ట్గా 5 పాయింట్స్ చెప్తాను. ఇందులో యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, సమాప్తమైనదన్న మాట ఎందుకు సిలువలో పలికారన్న విషయాన్ని మనకి ఈ 5 పాయింట్స్లో అర్థమవుతాయండి. పాయింట్ 1, లోక సువార్త 4:18-19 అధ్యాయం ఫాస్ట్గా చదవండి. ద రీజన్ వై జీసస్ కమ్ టు ద వరల్డ్. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే పేదలకు సువార్త ప్రకటించడానికి, గుడ్డివారికి చూపునివ్వడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, ప్రభు హితవత్సరం ప్రకటించడానికి. యేసు ప్రభు వారు ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడా, ఐఎమ్ ఫినిష్డ్ అన్నారా? ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న మాట అన్నారు. ఆ మాట కూడా ఆయన అన్ని విజయవంతంగా ఈ లోకానికి వచ్చి అన్ని పరిపూర్తి చేశాకే యేసుప్రభు గారు ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న మాట అన్నారండి. ఆయన ఈ లోకానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. సెకండ్ పాయింట్, యోహాను సువార్త 10:10 రెండవ భాగం చదవండి. గొర్రెలంటే ఎవరండి? జీసస్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ లిటరల్ షిప్స్. అంటే గొర్రెలంటే గొర్రెలేమో, ఎడ్లంటే ఎడ్లేమో అని కాదండి. గొర్రెలంటే అర్థం ఏంటంటే గొర్రెలకు జీవం కలుగుటకు. అంటే అర్థం ఏంటంటే మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టి. అంటే గొర్రెలంటే ఎవరండి? గొర్రెలంటే మీరు నేనేనండి, ఎవరో కాదు. ఆయన సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారండి. జీవం వేరు, సమృద్ధి జీవం వేరు. జీవం అంటే అర్థం ఏంటంటే ఎందుకు పుట్టారో తెలీదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలీదు, బతుకాంలే, పుట్టాంలే, ఉన్నాంలే అనుకునే జీవాన్ని జీవం అని అంటారండి. సమృద్ధి జీవం అంటే లివింగ్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్, లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ జాయ్, లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ పీస్. అంటే సంతోషంతో, సమాధానంతో అర్థవంతమైన జీవితాన్ని జీవించడం అనే దాన్ని సమృద్ధి జీవం అంటారండి. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు గారు జీవాన్ని జీవించారా, సమృద్ధి జీవాన్ని జీవించారండి? సమృద్ధి జీవాన్ని యేసుప్రభు గారు జీవించారండి. యేసుప్రభు గారు ఆయన జీవాన్ని మనకిచ్చి మన మరణాన్ని యేసుప్రభు వారు పొందారండి. థర్డ్ పాయింట్, మొదటి యోహాను 3:8 లాస్ట్ భాగం చదవండి. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి దేవుడు కుమారుడు ప్రత్యక్షమాయను. ఇందాక యోహాను సువార్తలో 10:10 ఫస్ట్ భాగం చదవలేదు, ఒకసారి అది కూడా చదవండి. దొంగతనమును చేయుటకును, హత్యను, మరి దేనికిని రాలేదు. యేసుప్రభు దొంగ అన్నారంటే యేసుప్రభు దొంగ అని ఎవరినన్నారండి? మన పిక్ పాకెట్స్ కొట్టేసి దొంగలండి, లేదంటే మన ఇంటికి వచ్చి మన బీరువాలో ఉన్న బంగారాన్ని దొబ్బేసి దొంగలనా? కాదండి. యేసుప్రభు వారు దొంగ అన్నారంటే అపవాది నీ జీవితంలో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని, సమృద్ధిని ఆయన దొంగలించిన అతన్ని దేవుడు అపవాది అని పిలిచారండి. అపవాది యొక్క క్రియలను ఆయన లయపరచడానికి ఈ లోకానికి వచ్చారంటే యేసుప్రభు గారు ఏ పని పరిపూర్తి చేశారంటే, ఏ పని అయితే నిత్యముగా ఆయన పరిపూర్తి చేశారంటే ఫస్ట్ది దేవుని రాజ్యాన్ని కట్టారండి, అపవాది యొక్క రాజ్యాన్ని కూల్చారండి. 4వ పాయింట్, మొదటి తిమోతి 4:15.
మొదటి తిమోతి 1:15. యేసు ప్రభు గారు ఏం పర్పూజ్ చేయడానికి ఈ లోకానికి వచ్చారండి? పాపులను రక్షించుటకు. యేసు అంటే అర్థం ఏంటండి? యేసు అంటే రక్షకుడు. ద మీనింగ్ ఆఫ్ జీసస్ ఈజ్ సేవియర్. యేసు ప్రభు వారు పాపిని ప్రేమించాడండి, పాపాన్ని ప్రేమించారండి? యేసు ప్రభు వారు పాపాన్ని కాక పాపిని ప్రేమించాడు. అందుకనే ఆయన మనందరినీ ఆయన పోలికలో చేసుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. 5వ పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్రుల విధుల సమాప్తమండి. అంటే ఇది అర్థమయ్యేలా చెప్పాలంటే యూదులు బైబిల్లో ఉన్న 5 కాండాలు మాత్రమే వాళ్ళు బైబిల్లోకి లెక్క చేస్తారండి. ఉన్నదంతా వాళ్ళకి బైబిల్తో సంబంధం లేదండి. ఆ యొక్క మన ధర్మశాస్త్రంలో ఆ 5 కాండాలు ఏంటి అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, దీపోపదేశకాండం. ఇవి మాత్రమే వాళ్ళకి బైబిల్లో లెక్క చేస్తారండి. మిగతా ఏమి వాళ్ళు లెక్క చేయరు. మిగతా ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి ఫుల్గా ఉంటాయి తప్ప వాళ్ళు ఇవేమి వాళ్ళు లెక్క చేయరండి. వారు ఎప్పుడైనా నోటితో పాపం చేశారంటే వారు ఏం చేస్తారంటే ఒక బలి పశువుని తీసుకొచ్చి దేవునికి అర్పించి వాళ్ళ పాపాన్ని కడుక్కుంటారండి. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వాళ్ళు నోటితో పాపం చేస్తే మళ్ళీ బలి పశువుని తీసుకొచ్చి మళ్ళీ దేవునికి అర్పించి మళ్ళీ వాళ్ళ పాపాన్ని కడుక్కుంటాడండి. అందుకే కాబట్టి మన దేవాది దేవుడు ఏం చేశారంటే వీళ్ళు ఇలాగే చేస్తున్నారని యేసుప్రభు వారు అతని కుమారుణ్ణి ఈ లోకానికి పంపి మన పాపాలన్నిటికి ఆయన రక్తంతో శుద్ధి చేయడానికి యేసుప్రభు గారు వారి కుమారుని ఈ లోకానికి పంపించారండి. ఇంకా మనకు బలిపశువులతో పని ఏముందండి? మనకు బలిపశువులతో ఏ పని లేదండి. ఇప్పుడు వరకు యేసుప్రభు గారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన మన పాపాలను కడగడానికి, ఆయన రక్తంతో మనల్ని శుద్ధి చేయడానికి యేసుప్రభు గారు ఈ లోకానికి వచ్చారండి. సిలువలో పలికిన 6వ మాటలో యేసుప్రభు గారు సమాప్తం అన్నారు. మరి ఇవన్నీ చేశాక కదండి యేసుప్రభు గారు సమాప్తం అన్న మాట పలికారు. ఇవన్నీ చేసినందుకే యేసుప్రభు గారు సిలువలో సమాప్తమైన దాని మాట విజయవంతంగా పలికారండి. మనం ఏం చెప్పుకున్నామండి ఇప్పుడు దాకా? ఫస్ట్ పాయింట్, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఏం పరిపూర్తి చేశారు. సెకండ్ పాయింట్, ఆయన ఈ లోకానికి వచ్చి సమృద్ధి జీవాన్ని మనకిచ్చి మన మరణాన్ని ఆయన పొందాడు. థర్డ్ పాయింట్ ఏంటంటే దేవుని రాజ్యాన్ని కట్టి అపవాది యొక్క క్రియలను లయపరిచి అపవాది యొక్క రాజ్యాన్ని యేసుప్రభు వారు కూల్చారండి. 4వదిగా యేసు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి పాపాన్ని కాక పాపిని ప్రేమించాడండి. 5వదిగా యూదులు ఇచ్చే బలి పశువులు కాక దేవుడు మన పాపాలని ఆయన రక్తంతో కడగడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారండి. ఇవండి యేసుప్రభు గారు సమాప్తమైనది అనే మాట చెప్పడానికి గల కారణం. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన అంత సమాప్తంగా ఆయన చేసుకున్నాక యేసుప్రభు గారు ఈ సిలువలో 6వ మాట అంత విజయవంతంగా ఆ కేక వేశారండి. వాక్యం అయిపోయింది. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమ స్వరూపి అయిన దేవా, మీకు స్తోత్రం తండ్రి ప్రభువా. తండ్రి ప్రభు, పోయిన సంవత్సరం నుండి తండ్రి ప్రభు ఈ సంవత్సరం వరకు మీ యొక్క సజీవ రెక్క చోట్ల మమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు మీకే లేకలేని స్తుతులు స్తోత్రాలు అర్పించుకున్నాం తండ్రి ప్రభువ. ఈ సమయాన్ని తండ్రి ప్రభు ఎంతమందో చూడలేకపోయారయ్యా తండ్రి ప్రభు, ఇట్టి భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకే లేకలేని స్తుతులు స్తోత్రాలు అర్పించుకున్నాం తండ్రి ప్రభువ. మేము ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా తండ్రి ప్రభు మా కొరకు సిలువలో తండ్రి ప్రభు నువ్వు మరణించావయ్యా తండ్రి ప్రభు. తండ్రి మీకే లేకలేని స్తుతులు స్తోత్రాలు అర్పించుకున్నాం తండ్రి ప్రభు. ఇప్పుడు దాకా మాట్లాడిన 6 మాటల్లో తండ్రి ప్రభు మీరు మాట్లాడారయ్యా. మాట్లాడే ఏడో మాటలో కూడా తండ్రి ప్రభు నీవు మాట్లాడి తండ్రి ప్రభు తండ్రి అందరినీ దీవించి ఆదించమని అడుచు తండ్రి ప్రభు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయమని యేసు పరిశుద్ధన అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.